రైట్. మొత్తానికి కనుక చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు అయితే కొలిక్కొస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏ మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆస్తులు మరి ఇచ్చేందుకు మరి వారు సముఖత చూపుతారా లేదా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం మరి రకరకాల కోరికలు కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా టీటీడీ బోర్డు మెంబర్ స్థానాలకు సంబంధించి కూడా వారు ఒక పర్సంటేజ్ స్థానాలను వారైతే కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఓడరేవులు ఏవైతే ఉన్నాయో ఓడరేవుల్లో ఓటా కావాలనేటువంటి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారనేటువంటి అంశం కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి చూస్తే మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి, ఆ విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు ఏ మేరకు మరి కొలిక్కొస్తాయి, మరి అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు, రైల్వే కోడూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చంద్రగిరి యేసురత్నం గారు పోలీస్ మాజీ ఉన్నతాధికారి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్సీ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. శాంతిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు, నరసింహప్రసాద్ గారు, చంద్రగిరి యేసురత్నం గారికి, మా తెలుగుదేశం సోదరుడి పేరు నాకు క్షమించాలి, నరసింహప్రసాద్ గారు, నరసింహప్రసాద్ గారు, మరియు చూస్తున్న వీక్షకులకు, మరియు ఈరోజు చర్చలు జరుపుతున్న ఉభయ రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు కూడాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను చెప్తున్నది ఏంటంటే 2014లో వేసిన షీలాబేడి కమిటీ తన పని ఇంకా పూర్తిగా కొనసాగడం అనేది జరగల. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లుగా ఆగిపోయింది. అది ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే కొంత మేరకు ఆమె రికమెండేషన్స్ చేసింది, కానీ ఆ రికమెండేషన్స్ ని తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాటిని అంగీకరించలేదు, అప్పటి ఎంప్లాయీస్ కూడా అంగీకరించలేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నవారు ముఖ్యంగా విద్యుత్ సంస్థలకు సంబంధించిన బకాయిలు కానీ విద్యుత్ ఉద్యోగులు సంబంధించి ఎవరిని ఎక్కడ ఉంచాలనే దాని మీద చాలా అప్పుడు ఇబ్బందులు వచ్చిన మాట మనం అందరం చూసాం. ఇక 9-10 షెడ్యూల్ ఆస్తులకు సంబంధించి జగన్ రెడ్డి ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే మనం గూగుల్లోకి వెళ్ళి చూస్తే 2018 వరకు షీలాబేడి కమిటీ పలు రికమెండేషన్స్ చేస్తూ ఉన్నది. దాని మీద చర్చలు ఉభయ రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వ్యక్తులు కానీ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొంత పురోగతి ఈ 9-10 షెడ్యూల్ ఆస్తులకు సంబంధించి జరిగింది. కాకపోతే ఏంటంటే నాటి కేసీఆర్ ప్రభుత్వం దానికి సహకారం అందించలేదు. కారణాలు రాజకీయ కారణాలు తప్పితే, వ్యక్తిగత కారణాలు తప్పితే ఇతరతర కారణాలు అయితే కాదు. ఇకపోతే జగన్ రెడ్డి ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా వీటిని విస్మరించడమే కాదు, కృష్ణా నదికి సంబంధించిన నీళ్లను కూడాను తెలంగాణ ప్రభుత్వానికి అధిక వాటా కేటాయించడానికి, రెండోది నాగర్ సాగర్కి నీళ్లు తీసుకుని వెళ్లే విధానంలో కూడాను తెలంగాణ భూభాగం నుంచి తీసుకెళ్లే విధానానికి ఆ రోజు కేసీఆర్ గారు ప్రపోజ్ చేసి జగన్ రెడ్డి కొంత సానుకూలం చూపించిన విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకత తెలపడం కూడాను, తర్వాత జగన్ రెడ్డి వెనకడుగు వేయటం, ఇవన్నీ మనం చూసాం. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న చర్చ నాకు తెలిసి 9-10 షెడ్యూల్ ఆస్తుల విభజనకు సంబంధించింది అనుకుంటున్నాను. ఎందుకంటే అవి ప్రధానమైన అంశాలు. ఈ ఉమ్మడి రాష్ట్రంగా మొదలైన దగ్గర నుంచి ఏర్పడిన ఆస్తులు అవి ఇరువురికి చెందిన ఆస్తులు. అయితే ఇక్కడ మన దురదృష్టం, మరి ఏమని చెప్పాలి తెలియదు కానీ, ఆస్తుల పంపకానికి వచ్చేటప్పుడేమో మనకేమో మొండి చేయి చూపిస్తున్నారు, అప్పుల పంపకానికి వచ్చేటప్పుడు ఇంకో రకంగా చూపిస్తున్నారు. అప్పుల పంపకానికి వచ్చేటప్పుడేమో మనం 58% భరించాలంటే వాళ్ళు 42% అంటారు. ఆస్తుల పంపకం వచ్చినప్పటికీ మనం
42% భరించాలంటే వాళ్ళు 58% అంట. ఇట్లా కొన్ని గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సుహృద్భావ వాతావరణం ఉంటే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం జరుగుతుంది అనేది మేమైతే ఆశిస్తున్నాము. ఈ రోజు జరగబోయే చర్చలు ప్రధానంగా సానుకూలంగా ఉన్న అంశాలకు సంబంధించి 9-10 షెడ్యూల్ సంబంధించిన సంస్థలకు సంబంధించి వాటి మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి ముందు వాటిని విడగొట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఏదైతే ఇబ్బందికరమైన ఉన్నాయో ఆ వాటిని తదనంతరం ఆయా డిపార్ట్మెంట్ చెందిన శాఖాధిపతులు చీఫ్ సెక్రటరీలు కూర్చొని వాళ్ళ స్థాయిలో, ఎందుకంటే ఏదైనా కానీ ముందు వాళ్ళతో మొదలుపెట్టిన తర్వాత అల్టిమేట్ గా ఉభయ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని దాన్ని ఫైనలైజ్ చేయడం. కానీ ఇవాళ ఉభయ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక సుహృద్భావ వాతావరణం ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అందజేయడం కోసము ఆ గుడ్ విల్ జెస్చర్ అనమాట ఇది. కాబట్టి దీన్ని మనం స్వాగతించాలి. ఇది ఈ యొక్క మీటింగ్ తో సమస్యలు పరిష్కారం అయితే కావు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీ ఉపోద్ఘాతంలో మీ విలేకరి, అవి విభజన చట్టంలో లేని. ఉదాహరణకి టీటీడీలో పాలక మండలిలో సభ్యులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఉదారంగా అది విభజన చట్టంలో లేకపోయినా తెలంగాణ ప్రభుత్వానికి కూడాను టీటీడీ బోర్డులో ఒక స్థానం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఒక సభ్యుడు అనేదాన్ని. కానీ ఈ రోజు మీరు ఒక విషయం మీరు గమనిస్తే, తెలంగాణ నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు మా మచిలీపట్నం పోర్టు నైజాం ఆధీనంలో ఉండేది. ఆ నైజాం చెందిన వారసులు ఇక్కడ మచిలీపట్నంలో ఒక ప్రత్యేక ప్రాంతంలో నివాసం ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఇది ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందో అది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసింది. అక్కడ నైజాం ప్రభుత్వం రద్దు అయిపోయింది. అదే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఉమ్మడి ప్రజల ఆస్తి అయింది. ఇప్పుడు మళ్ళీ మాకు 1000 కిలోమీటర్లు అంటే 961 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఉన్న సీ కోస్ట్ మాకు వాటా కావాలని అడగటము, పోర్టుల్లో ఒక పోర్టు మాకు ఇమ్మని అడగటము, ఇది కొంత హేతుబద్ధతలు. ఎందుకంటే విభజన చట్టంలో లేని అంశాలే. అయితే ఉభయ రాష్ట్రాల ప్రజలు అంగీకరిస్తే అది సార్ట్అవుట్ చేసుకోవచ్చు. టీటీడీలో సభ్యుల సంఖ్య పెంచాలంటే అది సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది అడిగితే మరి మేము కూడా హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో మాకు వాటా కావాలని, సైబరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నూతన సిటీ కాబట్టి దాంట్లో వచ్చే ఆస్తులు సంబంధించి మరి మాకు కూడా వాటా ఇస్తారని మరి మేము కూడా ప్రపోజల్ పెడితే ఎట్లా ఉంటుంది? కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ముందు విభజన చట్టంలో ఉన్న సంస్థలు ఆస్తులు వాటి విభజన వరకే దృష్టి పెట్టి షీలా బేడీ గారు చెప్పిన ఆ లెక్కల వారు ఎంతవరకు ఆమోదం లభించిందో ముందు వాటిని క్లియర్ చేసుకొని మిగతా వాటిని దఫల వారీగా చర్చల్లో సఫలం చేసుకుంటూ వెళితే ఉభయ రాష్ట్రాలు చక్కగా సుహృద్భావ వాతావరణంలో కంప్లీట్ గా విడిపోతే ఆస్తులు విభజన జరుగుతుంది. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎదుగుతారు, బతుకుతారు, ఒకరికొకరు సహకరించుకుంటారు. మరి ఇప్పుడు ఏదైతే ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో టీటీడీ బోర్డు మెంబర్లకు సంబంధించి స్థానాల్లో వారు దాదాపు 40% స్థానాలు అడుగుతున్నారు అనేటువంటిది అక్కడ మనకు తెలుస్తూ ఉంది. అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? మీరు చెప్పినట్టు అప్పట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక టీడీపీ ఎమ్మెల్యేకి బోర్డు మెంబర్గా స్థానం ఇచ్చినట్లున్నారు 2014 ఆయన మొదటిసారి నవ్యాంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత తమిళనాడు మనకి ఎంతో, కర్ణాటక మనకి ఎంతో, తెలంగాణ కూడా అంతే. అవును. కాకపోతే ఉభయం తెలుగు వాళ్ళం కాబట్టి ఉభయ రాష్ట్రాల వాళ్ళము మనం సుహృద్భావ వాతావరణంలో ఉండాలి. ఇప్పుడు 40% అనేది పారామీటర్ ఫిక్స్ చేయడం. రెండోది పోలవరం సంబంధించిన 7 మండలాలు వెనక్కి వాళ్ళ ప్రతిపాదన, ఈ దిక్కుమాల ప్రతిపాదన చేసిన మటుకి బీఆర్ఎస్ కేవలం పుట్టపోతు విధానాల కోసం చేస్తుంది. హరీష్ రావు ట్వీట్ కూడా నేను చూసాను. అంటే 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో కలిసిపోవాలని చెప్పేసి వారి ఆశాభావం వ్యక్తం చేశారని అప్పట్లో హరీష్ రావు గారు బహిరంగ సభలో అన్నారు. మరి ఆ లెక్కకు వస్తే భద్రాచలం మళ్ళీ పాతగాయాలు తోకుందామా? భద్రాచలం తోకుందామా? ఇప్పుడు మరి కర్ణాటకలో వెళ్ళిపోయింది మా ప్రాంతం తుంగభద్ర సంబంధించి, మరి అది కూడా గాయం రేపుకుందామా? పాత గాయాలు మర్చిపోతాం, అవి మానిపోయినాయి, మళ్ళీ రేకెత్త కొట్టాం. కానీ అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ రెడ్డి
ఇద్దరు గుంటనక్కల్లా ఎదురు చూస్తున్నారు ఈ సుహృద్భావ వాతావరణం దెబ్బతీయడానికి. దీని పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలు పంపకాల్లో ఏ మాత్రం తేడా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కేసీఆర్ గారు ఎదురు చూస్తా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళకి దోచిపెడుతున్నారు తెలంగాణ ఆస్తులు అంటూ ఈ ముఖ్యమంత్రి మీద నింద వేయడానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదటగా తెలుగుదేశం నుంచి వచ్చాడు. తర్వాత అతను కూడా ఈ మధ్య కూడా అవును. చంద్రబాబు నాయుడు నాకు తండ్రి సమానుడు, గురువు సమానుడు అని చెప్పాడు. ఇప్పుడు దాని నాకు ఒక విషయం అర్థం కాదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు వేస్తున్నప్పుడు పెట్రోల్ పోసుకున్న వ్యక్తికి అగ్గిపుల్ల దొరకలేదా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా జనాలకు అర్థమవుతుంది. తర్వాత హాస్పిటల్లో పడుకున్న వ్యక్తికి లోపల విలువైన పోషకాలు ఎక్కించుకున్నాడు, సెలైన్ ద్వారా దీక్ష కంటిన్యూ చేస్తున్నాడు. పాతకాయాలు రేటు తెచ్చుకోకూడదు. మనం ఉభయ రాష్ట్రాల్లో కూడా సానుకూలమైన ముఖ్యమంత్రులు వచ్చారు, సానుకూల సహృద్భావ వాతావరణం ఏర్పడింది. ఈ వాతావరణం చెడగొడతానికి గుంటనక్కలు ఎదురు చూస్తున్నాయి. వాటి యొక్క ఆటలు చల్లనివ్వకుండా చూడాలి. రైట్, మళ్ళీ వస్తాను శాంతిప్రసాద్ గారు మీ దగ్గరికి. మనతోటి నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, అదేవిధంగా రైల్వే